సో చాలామంది వస్తూ ఉంటారు, అంగం చాలా చిన్నదిగా ఉంది సార్, ఇబ్బందిగా ఉంది, నాకు ఫ్రెండ్స్తో పాటు ఎక్కడికన్నా పోయి బయట టాయిలెట్ పోసుకుంటున్నప్పుడు సిగ్గుగా అనిపిస్తున్నది, ఎక్కిరిస్తున్నారు అని. సో మైక్రోపెనిస్ అనేది ఒక వ్యాధి. మైక్రోపెనిస్కి సైజ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అది 2.5 సెంటీమీటర్ మాత్రమే. సో 2.5 సెంటీమీటర్ అంటే సుమారు 1-1.5 అంగుళం. ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు, అంగం పట్టుకొని మూత్రం పోసుకోలేని సమస్య కూడా ఉన్నప్పుడు దాన్ని మైక్రోపెనిస్ అంటాం. దానికి ట్రీట్మెంట్ కావాలా, ఎవాల్యుయేషన్ కావాలా, ఎందుకు తక్కువ ఉన్నది, పుట్టుకతో ఉన్న హార్మోన్స్ ప్రాబ్లమా, గ్రోత్ డెవలప్మెంట్లో ప్రాబ్లమా, ఏమేమి చేయాలనేది. 99% అంటే ఇప్పటిదాకా మైక్రోపెనిస్ కేసులు కనుక చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు నేను అడ్రస్ చేసినవి. సో మిగతా వచ్చే 99% పాపులేషన్ అందరికీ నార్మల్ పెనిస్సే ఉంటుంది, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఉండదు. సో ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగాల్సింది ఏంటంటే, అంగం గట్టిపడినప్పుడు మీ సైజ్ ఎంత ఉంటుంది? మీ మిడిల్ ఫింగర్ కంటే సుమారు 1 అంగుళం పెద్దగా ఉంటే అది మీ స్టేచర్కి నార్మల్ సైజు, అంటే సుమారు 5 అంగుళాలు మ్యాక్సిమం. మీరు మీ వైఫ్ని కానివ్వండి, పార్ట్నర్ని కానివ్వండి సుఖపెట్టాలంటే సైజ్ ఎంత ఉండాలి అనే నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ చెప్పింది ఓన్లీ కాస్మెటిక్ రిజల్ట్, మీ సాటిస్ఫాక్షన్ కోసమే, మామూలుగా అంత కూడా అక్కర్లేదు. ఎంత ఉండాలి అంటే 5 సెంటీమీటర్లే. వెజైనా మొత్తం ఉండేది సుమారు 11-15 సెంటీమీటర్ల లెంత్ స్త్రీలలో మానుదారి. అందులో రిసెప్టార్స్ అంటే ఏదైతే ఆమెను తృప్తి పొందిపరిచే రిసెప్టార్స్ ఏదైతే ఉంటాయో అవి ఫస్ట్ 5 సెంటీమీటర్స్ వరకే ఉంటాయి. ఆ తర్వాత ఎంత లోపలికి వెళ్ళినా వాళ్ళకి దానివల్ల ఇబ్బందే కానీ సుఖమేమి ఉండదు. ఎంత పొడుగున్నది, మనం ఎంత లోపల పెట్టగలిగాము, ఎంత సుఖం ఇచ్చాము అనేది పక్కన పెడితే మినిమం 5 సెంటీమీటర్స్ మీరు లోపల పార్టిసిపేట్ చేయగలిగితే, అంటే మీ అంగం లెంత్ ఎంతన్నా ఉండనివ్వండి, మీరు 5 సెంటీమీటర్స్ పెడితే వాళ్ళకి తృప్తి వచ్చేస్తుంది. సో ఆ 5 సెంటీమీటర్స్ లెంత్ వరకే ఆ రిసెప్టార్స్ పనిచేస్తూ ఉంటాయి. ఆ తర్వాత పెద్ద యూజ్ ఏమి ఉండదు. లోపలికి పెట్టినా బయట పెట్టినా 5 సెంటీమీటర్ లోపల కూడా పెట్టకుండా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, సాటిస్ఫై అయిన లేడీస్ను చాలామందిని చూస్తారు మేము. సో లెంత్ కూడా తక్కువ ఉంటుంది వెజైనాలో కొంతమంది. సో ఈ స్టడీస్ అన్నీ చేసినప్పుడు తేలింది ఏంటంటే 5 సెంటీమీటర్స్ లెంత్ మగవారి అంగం గట్టిపడినప్పుడు ఉండగలిగితే దే కెన్ సాటిస్ఫై దేర్ పార్ట్నర్ ఆన్ అన్ యావరేజ్. సో ఈ అంగం తక్కువ ఉంది సార్, గట్టిపడినప్పుడు బాగానే ఉందండి, మామూలుగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉందని వస్తుంటారు కొంతమంది. నేను అదే క్వశ్చన్ అడుగుతా, అంగం సరే పొడుగ్గా చేశాను, ఇంత పొడుగు చేశాను, మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు బాబు అని. సో అంగం లోపల ఉన్నప్పుడు టెంపరేచర్స్ని బట్టి, స్కిన్ కాంట్రాక్ట్ అవ్వటము, రిలాక్స్ అవ్వటాన్ని బట్టి సైజ్ వేరీ అవుతూ ఉంటుంది. బరీడ్ పెనిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి పెనిస్ లెంత్ ఇంత ఉంటే స్కిన్ కింద సగం ఉంటుంది, బరీడ్ పెనిస్ అంటాం. ఈ స్కిన్ ఫ్యాట్ ప్యాడ్ని మనం నొక్కితే ఇంకొక 4-5 సెంటీమీటర్లు బయటకు వస్తుంది, దీన్ని బరీడ్ పెనిస్ అంటాం. ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా నార్మల్ వేరియంట్. అంగం గట్టిపడినప్పుడు బయటకు వస్తుంది అది, లేదా కొవ్వు తగ్గినప్పుడు బయటకు వస్తుంది. సో బరువు తగ్గండి, 4-5 కిలోలు బరువు తగ్గండి, బెల్లీ ఎక్సర్సైజెస్ చేయండి. ట్రాక్షన్ అనే ఒక థెరపీ ఉంటుంది. అంగాన్ని ముందుకు పట్టుకొని లాగి 30-45 సెకండ్స్ అట్లా పర్సిస్టెంట్గా ఉంచి, అట్లా మార్నింగ్ ఒక 10 టైమ్స్, ఈవినింగ్ ఒక 10 టైమ్స్, ఒక 6 months to 1 year మీదగా చేస్తే ఈ బరీడ్ పెనిస్ కూడా బయటికి వచ్చే అవకాశము, లెంత్ ఒక 1/2 సెంటీమీటర్ పెరిగే అవకాశము ఉంటాయి. ఇది కాకుండా వంకరున్న పెనిస్లకి, గట్టిపడని పెనిస్లకి ట్రాక్షన్ థెరపీ అని కొన్ని డివైజెస్ కూడా వస్తాయి. ఇట్లాంటివి ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదనేది పెట్టుకొని 80-90% ఆఫ్ చిన్నగా ఉంది అనే మీ పెనిస్ ప్రాబ్లమ్ని కూడా దూరం చేసుకోవచ్చు. రియల్గా చిన్నగా ఉన్న వాళ్ళకి పెనైల్ లెంథనింగ్ సర్జరీస్ ఆప్షన్స్ ఉన్నాయి, అట్లాంటివి కూడా చేసుకోవచ్చు.